మీరు ఈ కర్ణాటక రాజ్యంలో, ఎందుకంటే నాకు ఆవేదన ఉన్నది, నాకు బాధ ఉన్నది. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో అమలు జరుగుతుంది, తమిళనాడులో అమలు జరుగుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్నప్పుడు, తెలంగాణలో అమలు జరుగుతున్నప్పుడు, కర్ణాటక రాజ్యంలో 30 ఏళ్లుగా కష్టపడుతున్న కర్ణాటక రాజ్యంలో ఉన్న మాదిగ భవిష్యత్తే ఇంకా ఇక్కడ న్యాయం జరగలేదు కనుక నేను ఎక్కువ సమయం ఇవ్వాల్సిన బాధ్యత కూడా, నేను రావాల్సిన బాధ్యత కూడా నా మీద ఇక్కడ ఉన్నది. మీకోసం నేను వస్తాను. ఏది ఏమైనా కాంగ్రెస్ వర్గీకరణ చేస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడడానికి రాను, గాని కాంగ్రెస్ కనుక వర్గీకరణ చేయకుండా 56,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే, అదే సమయంలో వర్గీకరణ చేయకుండా ఎలాంటి కొత్త రిక్రూట్మెంట్ తీసుకొచ్చినా కూడా కాంగ్రెస్ ను వ్యతిరేకించడానికి, కాంగ్రెస్ ను ఓడించడానికి మీ బిడ్డగా మీతో నేను కలిసి వస్తాననేసి కూడా మర్చిపోద్దని సైన్యం కోరుకుంటూ, ఈ యుద్ధంలో గీత గీసే యుద్ధం చేస్తాం. అనుకూలమైన వాళ్ళతో అనుకూలంగా ఉంటాం, వ్యతిరేకమైన వాళ్ళతో వ్యతిరేకంగా ఉంటాం. నేను కాంగ్రెస్ కు వ్యతిరేకం అంటలేను, కానీ కాంగ్రెస్ మాలల మాటిని వర్గీకరణ చేయకపోతే కాంగ్రెస్ వ్యతిరేకం అవుతాం. నేను కాంగ్రెస్ వ్యతిరేకం అంటలేను, కానీ మాలల మాటిని, ఈ నలుగురు కబ్జాలో ఉండి కాంగ్రెస్ కనుక వర్గీకరణ చేయకపోతే మాత్రం పక్కా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం వస్తుంది. మీ బిడ్డగా చెప్తున్నా, మీకు స్వేచ్ఛ ఉంది. ఇగో కాంగ్రెస్ వర్గీకరణ చేస్తే మీరు ఎవరికి ఓటేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ కాంగ్రెస్ మనల్ని మోసం చేసి వర్గీకరణ చేయకుండా, నోటిఫికేషన్ లో వర్గీకరణ లేకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ కు ఏ మాదిగ బిడ్డ కూడా ఒక్కరు ఓటేయాల్సిన కర్మ మనకు లేదనేసి కూడా మర్చిపోదని సహనం కోరుకుంటూ, కాంగ్రెస్ వర్గీకరణ చేస్తే మీ నిర్ణయంలో, మీ రాజకీయ నిర్ణయంలో నేను జోక్యం చేసుకోను, కానీ వర్గీకరణ చేయకపోతే మాత్రం ఒక్క ఓటు కాంగ్రెస్ కి వేద్దని చెప్పడానికి మాత్రం నేను తిరుగుతాను. ఆ మాట కరెక్టే అవుతే, నేను మాట్లాడుతున్న మాట కరెక్ట్ అవుతే, అన్నా కరెక్టే నువ్వు మాట్లాడుతున్నావు కనుక తప్పకుండా నీ మాటకు విలువనిస్తామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను సహనం కోరుకుంటూ, మీతో జరిగే పోరాటంలో, ఈ మాలల ఆధిపత్యంతో జరిగే పోరాటంలో, ఈ కర్ణాటక రాజ్యంలో మాలల ఆధిపత్యం జరిగే పోరాటంలో మీ బిడ్డగా, మీ అన్నగా మీతో కలిసి పనిచేస్తా.